హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాట్లాడని కళ్ళు ఏంటి కొత్తగా చెప్తున్నానా? మాట్లాడే కళ్ళు, అవే కళ్ళు అన్ని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. ఇప్పుడైతే మాట్లాడని కళ్ళు ఒక్కసారి గమనించండి, మీకే తెలుస్తుంది అసలు ఈ కళ్ళు మాట్లాడుతున్నాయా మాట్లాడతలేదా అన్నది. తెలుసుకోవాలి అంటే చివరి దాకా చూడాల్సిందే. ఒక్కసారి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఐబ్రోస్ చేశానండి. ఈ పాప ఐబ్రోస్ చూడండి, అలానే ఆ కన్ను మీద మచ్చ ఉన్నది గమనించారా? కనురెప్ప పైన ఏంటి అని అడిగాను. ఏం చెప్పిందబ్బా చెప్పరా మీకు? అయితే కొంచెంసేపు ఆగండి, నాకేం చెప్పింది అన్నది చెప్తా. ఐబ్రో చేయటానికి రెడీ అవుతూ ఆ పాప నవ్వించటానికి విశ్వ ప్రయత్నం చేశానండి. నవ్వుతుంది కానీ చెప్పాను కదా, మాట్లాడని కళ్ళు అనని. థ్రెడ్డింగ్ చేయటం మొదలుపెట్టాను. ఐబ్రో చేయకముందు ఎలా ఉన్నది ఐబ్రో చూసారా? గమనించారా ఎంత థిక్గా ఉన్నాయో? ఆ ఐబ్రో షేప్ని బట్టి మనకి 2 వెంట్రుకల 4 వెంట్రుకల అలా పట్టుకొని అలా ఆ థ్రెడ్లోకి ఆ వెంట్రుకలని దొరకబుచ్చుకొని ఆ తర్వాత థ్రెడ్డింగ్ చేసేసేయటం. చూసేటప్పుడు మాత్రం అబ్బబ్బబ్బబ్బా భలే ఈజీగా ఉంటుందండి. అబ్బా ఇంతేనా ఐబ్రోస్ చేయటం? అరే అలా ఐబ్రోస్ చేసి ఇలా రూ. 50, రూ. 80, రూ. 100 తీసుకుంటున్నారే అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? మీరు కూడా చాలాసార్లు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ మనసులో ఈ ఫీలింగ్ వచ్చి ఉంటుంది కదా. చెప్తా ఆ ఫీలింగ్ గురించి తర్వాత. ఇప్పుడు ఐబ్రో చేయకముందు చూశారు, ఈ కండు చూడండి ఎంత చక్కగా ఉన్నదో. చేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి. చేయకముందు బాగుందా, చేసిన తర్వాత బాగుందా? మీరే చెప్పండి. చేయకముందు చాలా థిక్గా గజిబిజిగా ఉంది, చేసిన తర్వాత నీట్గా అందంగా ఉంది. అలానే ఆ పక్కనున్న ఆ ఐబ్రో కూడా చేసిన తర్వాత అప్పుడు ఏమైనా పొరపాట్లు అంటే ఎక్స్ట్రా ఏదన్నా ఎయిర్ ఉందంటే అప్పుడు మళ్ళీ సరి చేయొచ్చు. ఇందాకేదో చెప్తానన్నానే, అబ్బబ్బబ్బబ్బా మర్చిపోయానండి. సరే, ఇప్పుడు ఈ ఐబ్రో ఆ పైన అంటే ఇందాక చేసిన ఐబ్రోకి ఐబ్రో మొదల్లో హెయిర్ కట్ చేయాల్సిన పని లేదు. ఈ ఐబ్రోకి అయితే మళ్ళీ మొదల్లో కట్ చేయాల్సిందే. అలానే ఈ ఐబ్రో కొంచెం ఐబ్రో తేడాగానే ఉన్నదండి. 2 ఈక్వల్గా అయితే అస్సలు లేదు. అందుకని చూసుకొని జాగ్రత్తగా చేయాలి. అలానే నేను ఇప్పుడు ఎక్కడైతే థ్రెడ్డింగ్ చేస్తున్నానో ఆ ప్లేస్లో ఐబ్రో థ్రెడ్డింగ్ చేయాలి. ఆ పక్కన చివర్లు ఉన్నాయి చూసారా, అసలు లేనట్టు కనిపిస్తున్నాయి చూసారా? అమ్మ ఏ మాత్రం తేడా కనుక అంటే కొత్తగా చేసేవాళ్ళు కనుక గమనించారనుకోండి, అప్పుడు బాబోయ్ 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 అంటే కొత్తగా చేసేవాళ్ళు గమనించకుండా గనక చేసేసారనుకోండి, ఆ చివరి వెంట్రుకలు పోతాయి. గమనించి కనుక చేస్తేనే ఆ ఐబ్రో షేప్ అంత నీట్గా ఉంటుంది. ఇందాకేదో మర్చిపోయానని చెప్పాను, గుర్తుందా? ఐబ్రో చేయించుకుంటున్నప్పుడు వాళ్ళ మనసులో ఏంటి, ఐబ్రోస్ అలా చేసి ఇలా రూ. 50 తీసుకున్నారే, అలా చేసి ఇలా రూ. 50 తీసుకున్నారే, అలా చేసి ఇలా డబ్బులు తీసుకున్నారా అన్న ఫీలింగ్ చాలామంది మనసులో మెదిలిందా లేదా మీకు? అవునా కాదా? అలానే ఐబ్రోస్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. చేయించుకుంటునే వాళ్ళకి, చేసే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. చేయించుకునే వాళ్ళకి కొంచెం పెయిన్ ఉంటుంది. చేసే వాళ్ళకి ఆ లైన్ ఎలా తీయాలి, జాగ్రత్తగా తీయాలని చెప్పి చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. అందుట్లో ఇందాక చేసిన పాపకు ఒకలాగా ఉన్నాయి ఐబ్రోస్, ఇప్పుడు ఈ పాపకు చూడండి ఎంత ఐబ్రో కన్ను ఎంత పెద్దగా ఉందో, గుంటకళ్ళు ఎలా ఉన్నాయో, అలానే ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ ఐబ్రో షేప్ అంత పొడవుగా ఉంది. కానీ ఐబ్రోస్ చాలా అంటే చాలా పలసగా ఉన్నాయండి. ఈసారి నేను కూడా యూట్యూబ్లోకి ఈ వీడియో తీసేటప్పుడు నేను మంచిగా ఐబ్రోస్ పెంచుకొని వస్తాను మేడం, నాకు చక్కగా ఐబ్రోస్ చేసి నేను వీడియో మన యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నాను అని హ్యాపీగా ఫీల్ అయిందండి ఈ పాప. ఎలా ఉన్నాయి? నేను ఇద్దరికి ఒకేసారి ఐబ్రోస్ చేశాను అని చెప్పాను కదా, నచ్చినాయా? అలానే ఇద్దరికి ఒకేసారి హెన్నా పెట్టిన వీడియో కూడా అప్లోడ్